హాయ్ ఫ్రెండ్స్, రిటైలర్స్ మనం ఇక్కడ ఫెమీ రిటైలర్స్ మనం ఇక్కడ క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ ఎలా చేయాలి? క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ ఎలా చేయాలి అంటే మనకి ఇక్కడ ఫస్ట్ మెయిన్ వ్యాలెట్‌లో అమౌంట్ ఉండాలన్నమాట. మెయిన్ వ్యాలెట్‌కి అమౌంట్ ఎలా ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి అనేది మీకు సెపరేట్ వీడియో కూడా ఉంది. ఒకసారి చూడండి, అర్థమవుతుంది. ఓకేనా. ఇప్పుడు మెయిన్ వ్యాలెట్‌లోకి అమౌంట్ వచ్చిన తర్వాత మీరు డైరెక్ట్‌గా ఇక్కడ క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ ఆప్షన్ అనేది ఉంది. దీని మీద క్లిక్ చేయొచ్చు. లేదా మనకి ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది. ఇక్కడ రీఛార్జెస్ అండ్ బిల్ పేమెంట్స్ తీసుకుంటే న్యూ పేమెంట్. న్యూ పేమెంట్ క్లిక్ చేస్తే మీకు మళ్ళీ సేమ్ అదే ప్యానల్ అవుతుంది. ఇందులో మనం ఎలక్ట్రిసిటీ, వాటర్ బిల్స్ ఇవి చేయొచ్చు అనమాట. మనకు డాష్ బోర్డ్ మీద నుంచి సింపుల్ ఆప్షన్ ఉంటుంది క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ కోసం. క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ అనే బిల్ పేమెంట్ మీద మనం క్లిక్ చేస్తున్నాం. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ కార్డు హోల్డర్ నేమ్, నా కార్డు మీద ఏముందో నేమ్ అది నేనైతే ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. కార్డు హోల్డర్ మొబైల్ నెంబర్ అంటే ఏ మొబైల్ అయితే దానికి లింక్ అయ్యి ఉందో ఆ మొబైల్ నెంబర్ అనేది లింక్ అయిన మొబైల్ నెంబర్ నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. కార్డు నెంబర్. ఇక్కడ చూడండి మనకు మొత్తం కార్డ్ నెంబర్ మొత్తం అడుగుతా ఉంది. మనం ఇప్పుడు ఏం చేయాలంటే కార్డ్ నెంబర్ మొత్తం ఇచ్చేయాలన్నమాట ఇక్కడ. నేను కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. చూడండి, నేను బ్యాంక్ నేమ్ అట్లా మనం ఏం సెలెక్ట్ చేసుకోవడం లేదు. ఇక్కడ మనం ఇచ్చే కార్డు ప్రకారం, కార్డ్ నెంబర్ ప్రకారం అది ఆటోమేటిక్గా బిల్ ప్యాచింగ్ అనేది చేసుకుంటుంది. ఇచ్చాను. ఇక్కడ ఇచ్చిన తర్వాత నేను జస్ట్ కార్డ్ నెంబర్ త్రూ ద్వారానే చేస్తున్నాను. నేను ఏం చేస్తున్నాను, ఒక 10 రూపీస్ జస్ట్ శాంపిల్ కోసం చూస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకు ఛార్జెస్ ఉంటాయి అన్నమాట. ఛార్జెస్ అంటే ఎట్లా అంటే మనం లక్షకి 100 రూపాయలు ప్లస్ జిఎస్టీ అనేది యాడ్ అవుతుంది. ఓకేనా. జిఎస్టీ ప్లస్ యాడ్ అవుతున్నప్పుడు మనం ఏం చేయాలి, సరే సింపుల్గా సపోజ్ ఒక 100 రూపీస్ చేద్దాం. 100 రూపీస్కి మనం ఎంత అవుతుంది, 159 రూపీస్ అనేది ఛార్జ్ చూపిస్తుంది. అంటే ఫ్లాట్ వాల్యూ ఉంటుంది అనమాట. మీరు 1,00,000 రూపాయలు కొడితే 100 రూపాయలు ప్లస్ జిఎస్టీ యాడ్ అవుతుంది. అట్లా మనకు రీఛార్జ్కి సంబంధించిన అమౌంట్ అనేది చూపిస్తుంది ఇక్కడ. బిల్ పే కొట్టగానే మేక్ పేమెంట్ అనే ఆప్షన్ వస్తుంది. మేక్ పేమెంట్ కొట్టగానే ఇక్కడ నాకు ఏదైతే ఉందో ఛార్జెస్ అనేది చూపిస్తుంది. అంటే అప్ టు సమ్ అమౌంట్ అంటే 50,000 0 నుంచి 50,000 వరకు ఒక స్లాబ్ ఉంటుంది. అంటే 50 రూపాయలు ప్లస్ జిఎస్టీ. అట్లే 50,000 పై నుంచి 2 లక్షల వరకు ఒక స్లాబ్ ఉంటుంది. 1,00,000 వరకు ఒక స్లాబ్ ఉంటుంది. అట్లా ప్లేస్ చేసుకొని వాల్యూ ప్లస్ అమౌంట్ ఛార్జ్ చేసిన జిఎస్టీ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. ఇది కామన్గా పడుతుంది. ఇక్కడ మీరు చూడండి, సబ్మిట్ డీటెయిల్స్. ప్లీజ్ వెయిట్, యువర్ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ సెండ్ టు సర్వర్, వెయిట్ ఫర్ ద రెస్పాన్స్ అని వచ్చింది. రెస్పాన్స్ వచ్చే వరకు వెయిట్ చేయండి. అంటే మీరు మధ్యలో ఏదన్నా సర్వర్ ఏదైనా పవర్ పోవడం, లేదంటే ఏదైనా నెట్వర్క్ కట్ అయిపోవడం ఇట్లాంటిది ఏదైనా జరిగితే కనుక ట్రాన్సాక్షన్స్ పెండింగ్ పడే అవకాశం ఉంది. చూడండి, అక్కడ డన్ సక్సెస్ఫుల్లీ రాగానే నాకు ఇక్కడ మెసేజ్ వచ్చేసింది. యువర్ డియర్ కార్డ్ హోల్డర్, యువర్ పేమెంట్ ఆఫ్ 100 రూపీస్ హ్యాస్ మేడ్ త్రూ అని చెప్పేసి నాకు అమౌంట్ ఆల్రెడీ నా కార్డులో క్రెడిట్ అయినట్టుగా నాకు ఎస్ఎంఎస్ వచ్చింది. ఎందుకంటే నేను లింక్ అప్పుడు మొబైల్ నెంబర్ ఇచ్చాను కాబట్టి. ఇక్కడ ట్రాన్సాక్షన్ అండర్ ప్రాసెసింగ్ అని వస్తుంది. ప్రింట్ ఇన్వాయిస్ మీద ఒకసారి క్లిక్ చేయండి. చూడండి, ఇంకా పెండింగ్లోనే ఉంది. బట్ ఇక్కడ పెండింగ్ అయినా ఒక్కోసారి మనకు పేమెంట్ అనేది ఇది అప్డేట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. నాకైతే అక్కడ పెండింగ్ చూపించిన ఒకవేళ మీకు ఏదన్నా ఇక్కడ ఇలా వచ్చినప్పుడు పెండింగ్ వచ్చినప్పుడు మ్యాక్సిమం ఇది సక్సెస్లోకి మారిపోయింది. ఎందుకంటే నాకు వచ్చింది కాబట్టి సర్వర్లో ఒక్కోసారి ఇది స్టేటస్ అప్డేట్ అవ్వడానికి కొంచెం టైం టేకింగ్ తీసుకోవచ్చు. బట్ కస్టమర్ కార్డుకి ఒకసారి చెక్ చేసుకోండి అమౌంట్ అయిందా లేదా అనేది. ఓకే, ఎందుకంటే కన్ఫర్మేషన్ తీసుకోకపోతే మనం ఇబ్బంది పడతాం. ఇది మీరు ప్రింట్ రిసిప్ట్ వాళ్ళకు ఒకవేళ డౌన్లోడ్ చేసి ఇవ్వాలన్నా డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ అలా బిల్ పేమెంట్ అని అక్కడ మీకు డౌన్లోడ్ అయిపోతుంది. ఈ బిల్ పేమెంట్ని మీరు డైరెక్ట్గా కస్టమర్కి పంపించేసుకోవచ్చు. ఓకే, ఇది మనం క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ చేసే ప్రాసెస్. అట్లానే రిమైనింగ్ రీఛార్జెస్, బిల్ పేమెంట్స్ ఏవైనా సరే మీరు ఇట్లలో ఏది కావాలి అన్నా మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చేసిన ట్రాన్సాక్షన్ రిపోర్ట్స్ చూసుకోవాలి అంటే ఇక్కడ చూడండి, ఒకసారి పేమెంట్ హిస్టరీ అనే ఆప్షన్ ఉంది.